ఈరోజు ఒక మంచి సినారియో బేస్డ్ క్వశ్చన్, హౌ డూ యూ హ్యాండిల్ ఏ ప్రాజెక్ట్ డిలేస్? ప్రాజెక్ట్ ఆన్ టైం కాకుండా డెలివరీ చాలా డిలే వచ్చినప్పుడు, అలాంటి క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు బెస్ట్ ఆన్సర్ ఎలా చెప్పాలో చెప్తాను. 2 సినారియోస్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ సినారియో ఏంటంటే డిలే డ్యూ టు మిస్సింగ్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్. దాన్ని క్లియర్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, కరెంట్లీ నేను ఒక ప్రాజెక్ట్ పిఎంఓని, ఒక ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నాను. నా వర్క్ ఏంటంటే సబ్ ప్రాజెక్ట్స్ అన్నీ క్రియేట్ చేస్తాను. బట్ వీ రిసీవ్ ద డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్. అవుట్ సైడ్ స్టేక్ హోల్డర్స్ నుండి మాకు డాక్యుమెంట్స్ వస్తాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ మేము రిసీవ్ చేసుకొని దాన్ని వ్యాలిడేట్ చేసినాకనే సబ్ ప్రాజెక్ట్స్ అనేది క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్ టైం లైన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, బట్ టిల్లో మేము డాక్యుమెంట్స్ అనేవి స్టేక్ హోల్డర్స్ నుండి రిసీవ్ చేసుకోలేదు. ఎన్ నెంబర్ ఆఫ్ ఫాలోఅప్స్, ఎన్ నెంబర్ ఆఫ్ కంటిన్యూస్ కాల్ మీటింగ్స్ పెట్టుకున్నా కూడా ఆ స్టేక్ హోల్డర్స్ అనేది డాక్యుమెంట్స్ అనేది ఇవ్వట్లేదు. సో యాజ్ ఏ పిఎంఓగా నేను వాళ్ళని కనెక్ట్ అయ్యి ద రిస్క్ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాగ ప్రాజెక్ట్ డిలే ఉంటే మనకి ఇంపాక్ట్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసి, ఈవెన్ దో దే ఆర్ నాట్ రెడీ టు గివ్ ద ప్రాపర్ డాక్యుమెంట్స్ ఆన్ టైం. సో ఆ టైంలో నేనేం చేశానంటే యాజ్ అ పిఎంఓగా ఐ ఎస్కలేట్ టు మై ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్, ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు అని చెప్పాను. ఆఫ్టర్ దట్ మై ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్ అండ్ యాజ్ అ పిఎంఓ నేను కూడా ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్తో కనెక్ట్ అయ్యి ఇంపాక్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ అగ్రీ అయ్యి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్ టైం పంపించారు. Then our internal team members who is working on the creation of a sub project, they created the sub project. అంటే సబ్ ప్రాజెక్ట్ అంతా క్రియేట్ చేసేసారు. సో ఇలా ఫాలో అప్ చేయడం వల్ల దెన్ ద టీమ్ వాజ్ ఏబుల్ టు కంటిన్యూ ద వర్క్ వితౌట్ ఎఫెక్టింగ్ ద ఫైనల్ క్లోజర్. అంటే ఇనీషియల్ స్టార్ట్ డేట్ కొంచెం డిలే అయినప్పటికీ కూడా యాజ్ పర్ ఆన్ టైమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి క్లోజ్ చేశారు. ఈ రకంగా యాజ్ ఏ నేను పిఎంఓగా హ్యాండిల్ చేశాను. దాన్ని మీరు ఇంటర్వ్యూకి ఎలా చెప్తారంటే, ఇన్ వన్ ఆఫ్ మై ప్రాజెక్ట్ ద టైమ్ లైన్ వాజ్ గెట్టెడ్ డిలేడ్ బికాస్ an external stakeholder did not provided the required documents for creating a sub project. As a PMO, I first checked the internal documents whether it is there or not. Then I contacted the external stakeholders and explained the impact of delay on project. And I also informed to my internal stakeholders related to the missing of the documents. When I noticed the delay was extending, I raised a simple escalation email for the timeline impact to the external stakeholders. Because of the prompt follow-up and escalation, the stakeholders shared the missing input of documents. Then finally we updated the sub-project details and the team was able to continue the work without affecting the final closure. ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఒక సినారియో. ఇంకో సినారియో ప్రాజెక్ట్ డిలేకి యాజ్ ఎ పిఎంఓగా ఎలా హ్యాండిల్ చేస్తారంటే, ఎగ్జాంపుల్ ఏంటి, డిలే డ్యూ టు ద చేంజ్ రిక్వెస్ట్ అప్రూవల్. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా అదర్ ప్రాజెక్ట్కి కంటిన్యూగా ఒక బడ్జెట్ అనేది కావాలి. సో ఆ బడ్జెట్ కావాలంటే చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. చేంజ్ రిక్వెస్ట్ ఆ టీమ్ మెంబర్స్ రైజ్ చేశారు. అది అప్రూవల్కి వెళ్ళింది బడ్జెట్ హోల్డర్కి. బట్ బడ్జెట్ హోల్డర్ ఏమో దాన్ని అప్రూవల్ చేయట్లేదు. ప్రాజెక్ట్ ఏమో డిలే అయిపోతుంది. సో యాజ్ ఏ పిఎంఓగా నేనేం చేశానంటే, ఆ ప్రాజెక్ట్ యొక్క కాంట్రాక్ట్ డాక్యుమెంట్స్ విత్ ఇన్ ది బడ్జెట్ ఉంది, ఏ టైమ్స్లో బడ్జెట్ అనేది యాడ్ అవ్వాలో అన్ని డాక్యుమెంట్స్ నేను వెరిఫై చేసి, సో ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఆ బడ్జెట్ హోల్డర్తో ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యి ఆ ప్రాజెక్ట్ యొక్క ఇంపాక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా ఆ బడ్జెట్ హోల్డరు అప్రూవ్ చేయడానికి ఇంకా టైం తీసుకుంటుంది. సో సైడ్ బై సైడ్ యాజ్ ఎ పిఎంఓగా టు మై ఇంటర్నల్ అండ్ ద ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్కి ఎస్కలేషన్ రైజ్ చేశాను, ఈ బడ్జెట్ హోల్డర్ అప్రూవ్ చేయట్లేదు అని. దెన్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్ అండ్ మీ కనెక్టెడ్ టు ది బడ్జెట్ హోల్డర్ వయా అనదర్ కాల్ అండ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ద బిజినెస్ ఇంపాక్ట్ ఆఫ్ డిలే ఆఫ్ ది చేంజ్ రిక్వెస్ట్ అప్రూవల్. దెన్ చెప్పాక అప్పుడు ఆ స్పాన్సర్ అప్రూవ్ చేశాడు, ఆ బడ్జెట్ హోల్డర్ అప్రూవ్ చేశాడు. దాన్ని ఇంటర్వ్యూలో ఎలా చెప్తారంటే, డిలే డ్యూ టు చేంజ్ రిక్వెస్ట్ అప్రూవల్ది ఇన్
And another project, the delivery was delayed because of the customer requested a change request, but the approval for the budget was pending. As a PMO, I reviewed the change request, calculated the budget impact and aligned with the finance team, and I coordinate both the internal and the external stakeholder to ensure they understood the timeline risk of the project, and I updated all the information to my internal tools to clearly explain the clear visibility of the impact of the project to the sponsor. Since the delay was affecting our planning schedule, I escalated to my project manager with the clear data which I prepared and requested for the faster approval. Once the budget got approved, we immediately restarted the work and adjusted the plan. This helped us minimize the delay and complete the project సక్సెస్ఫుల్లీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా కూడా, ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలన్నా కూడా కిందకి మెన్షన్ చేయండి. ప్రతి వీడియో నేను మెన్షన్ చేస్తాను మన ఛానల్లోని. Please like, share and subscribe my channel for more questions. Thank you.